బ్లాక్ని మూసేయమంటున్నారు అని అంటున్నది బయట పార్టీల వాళ్ళు కాదు, ఆ కూటమిలోని వాళ్ళే. ఇది చాలా విచిత్రమైన సందర్భం. ఎందుకంటే ఓమర్ అబ్దుల్లా మన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో మిగిలిన వాళ్ళందరితో పొత్తు పెట్టుకుని పవర్లోకి వచ్చి కాంగ్రెస్తో కూడా పొత్తుంది ఆయన ఇచ్చేసిన టైం. ఇప్పుడు అసలు ఇండియా బ్లాక్ ఉందా, ఉంటే దీనికి లీడర్ ఎవరు మొత్తం వ్యవహారం చక్కబెడుతున్నారు అనేది ఆయనకు సందేహం వచ్చింది. కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో ఏదో ప్రోగ్రాంలో మాట్లాడితే ఆయన ఏం చెప్పండి, ఇండియా బ్లాక్కి లీడర్ ఎవరు, అసలు దీని పద్ధతి ఏమిటి, కేవలం లోక్సభ ఎలక్షన్స్ కోసము ఇంకొక దానికోసం దీన్ని ఏర్పాటు చేసేమా, ఇంకేమైనా పర్పస్ ఉందా, పర్పస్ అంటే ఏమిటి పర్పస్ అని చెప్పి అడుగుతూను, ఎందుకు ఇది దాని పర్పస్ అయిపోయినట్టుంది, ఎలక్షన్స్ పర్పస్ బహుశా లోక్సభ ఎలక్షన్స్ కోసం దీన్ని పెట్టినట్టు కనపడుతుంది, పర్పస్ అయిపోయినట్టుంది మూసేయండి అన్నాడు. దీని మీద అతడి తండ్రి ఫరూక్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యాడు మిగిలిన వాళ్ళకన్నా ముందు. ఫరూక్ అబ్దుల్లా ఏమంటాడంటే ఇది కేవలం ఎలక్షన్స్ కోసం పెట్టింది కాదు, దాని ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అంటాడు. ఇప్పుడు సమస్య ఏమైందంటే ఇండియా బ్లాక్ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, ఆ ఇండియా బ్లాక్కి లీడర్స్ ఎవరు దీంట్లో ఉన్నారు, ఎవరు దీంట్లో లేరు. ఎందుకంటే యూజువల్గా ఒక కూటమి ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఆ కూటమికి కానీ గ్రూప్కి కానీ ఒక నాయకత్వం ఉంటుంది. ఆ నాయకత్వం చెప్పినట్టు కాస్త సర్దుబాటుతో అటు ఇటుగా అందరూ నడవాలి. కానీ ఇండియా బ్లాక్లో అది జరగట్లేదు, అది మినహాన్ని జరుగుతుంది. ఇప్పుడు మొదటి నుంచి ఇండియా బ్లాక్ లీడర్గా ఉన్నది, ఇండియా బ్లాక్ని లీడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చిన తర్వాత దాని మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా అందరూ మాట్లాడడం మానేశారు. ఫస్ట్ ఈ బ్లాక్ పెట్టిన వెంటనే రివోల్ట్గా మాట్లాడింది కానీ కాంగ్రెస్ పార్టీని చాలా చిన్న చూపు చూస్తుంది. కానీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఇది ఏంటంటే ఈ గ్రూప్ని కాంగ్రెస్కి ఇచ్చేస్తే, కాంగ్రెస్ నాయకత్వంలో గ్రూప్ పెడితే ఇది నిలబడదు, నెగ్గదు అనేది మొదటి అభిప్రాయం. ఆ అభిప్రాయంతో ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కానీ లోక్సభ ఎలక్షన్స్ టైంలో కానీ ఆమె కాంగ్రెస్ని పూర్తిగా పక్కనెట్టేసింది. అసలు కాంగ్రెస్ని కౌంట్లోకి తీసుకెళ్ళేది, గట్టిగా మాట్లాడితే అసలు యూ హ్యావ్ నో బిజినెస్ హియర్ అని చెప్పి వచ్చింది వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. అది అయిపోయింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా, ఇది లోక్సభ ఎలక్షన్స్ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీని పక్కనెట్టిన మరొక నాయకత్వం ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ పార్టీని పూర్తిగా పక్కనెట్టేసింది. అసలు అంటే ఐ థింక్ ఢిల్లీలో ఇచ్చేసుకునే, పంజాబ్లో అయితే అసలు పొత్తు ప్రసక్తే లేదన్నారు.